ఇప్పుడు 16,000 మంది ఆడపిల్లలు లేని వాళ్ళ రాష్ట్రంలో ఏమైపోయినా తెలియదు. ఎవరైనా మాట్లాడుతున్నారా? కేంద్రం మాట్లాడుతుందా? ఇవి కుహానా ముసుగులో ఉన్న నాయకులు మాట్లాడుతున్నారా? దొంగలంతా మన పొలిటీషియన్స్లోనే ఉన్నారు. పబ్లిక్ ఎప్పుడు దొంగ కాదమ్మా, పొలిటీషియన్స్ దొంగలు. వీడు అప్పులు చేయటం, మా బ్యాంకుల్లో మా అకౌంట్లో నుంచి డబ్బులు లాగటం, అదంతా అబద్ధం అండి. వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు ఇరికియటానికి అవన్నీ ఫేక్ న్యూసెస్ క్రియేట్ చేశారు. పోలింగ్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా ఉంటుందనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళతో కలుపుకోవడం. కరెంటు బిల్లు అదివరకు 500 కట్టేవాళ్ళు, ఇవాళ అదే కరెంటు బిల్లు అదే మనుషులు ఇంట్లో 1600 పే చేస్తున్నారు. ఇప్పుడు జనసేన ఉంది కాబట్టి 15,000 మెజార్టీ తోటి టీడీపీ గ్యారంటీగా విలువ. అనేక మంది మన ఆంధ్ర విద్యార్థులు అక్కడ ఉంటారు. వాళ్ళందరికి కావాల్సినవి కూడా ఈయన అందుబాటులో ఈయన ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ అందిస్తూ ఉంటాడు. మొన్న లాస్ట్ టైం చంద్రబాబు వదులుకుంటే ఏం జరిగిందో అదే జరుగుతుందని ప్రజలందరికీ తెలుసు. గ్యారంటీగా కొంత వ్యతిరేకత కూడా ఉంది, అన్నీ కలిసి వస్తాయి. డిగ్రీ కంప్లీట్ అయిందంటే అదర్ స్టేట్స్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ మిగిలేదు ఎవరంటే ఏజ్డ్ పీపుల్. హౌస్ ట్యాక్స్ అయితే అడ్వాన్స్గా కట్టండి అంటారు. బజార్లో మురికి నీళ్ళు బాగు. నమస్తే అండి, మీ పేరు? నారా జోషి గారు. ఎలా ఉంది సార్ గుంటూరు పార్లమెంట్లో కొత్త వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు టీడీపీ నుంచి పోటీకి దిగుతున్నారు. మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు పొన్నూరు నియోజకవర్గం మీది అని చెప్పారు. అదే పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా చేసిన కిలారి రోషయ్య గారు వైసీపీ నుంచి వస్తున్నారు. ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఫైట్? ఇప్పుడు మీరు ప్రస్తుతం రాజకీయం ఎలా ఉందంటే, ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా పంపాలని ప్రతి ఒక్క మనిషి అనుకుంటున్నారు. ఎందుకంటే బతకటానికి లేదు, కార్మికుడు బతకటానికి లేదు, రైతు బతకటానికి లేదు, వ్యవసాయం చేయటానికి లేదు, మహిళలకు రక్షణ లేదు, దోపిడీ జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో వచ్చాడు ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిన్న పేపర్లో కూడా ఇచ్చాడు నేను డెవలప్మెంట్. మేము ఆయన ఊరు బురిపాలెం, మాకు అక్కడ బంధువులు ఉన్నారు, ఎప్పుడు వెళ్తూ ఉంటాం కొన్ని సంవత్సరాల నుంచి. ఆయన చేస్తున్న అభివృద్ధి మేము కళ్ళతో చూసాం. ఇవాళ పేపర్లో చేస్తే మిగతా జనం చదువుకుంటారు. నేను ప్రత్యక్షంగా చూసా ఆయన ఏం చేస్తాడని. ఆ ఊరిలో కళ్యాణ మండపం కానీ, ఆ ఊరిలో పేదలకు సేవ చేయటం కానీ, ఆ ఊరిలోనే ఒక కాలేజీ స్కూల్ కట్టించాడు. దాంట్లో ఇప్పుడు లక్షలు వసూలు చేస్తున్నారు ఆ స్థాయి స్కూళ్ళలో ఫీజులు. మిగతా చోట్ల అక్కడ చాలా తక్కువ ఫీజుతో ఎవరైనా చదువుకోవచ్చు. అలాంటి స్కూల్ నడుపుతున్నాడు. తెనాల్లో సినిమా హాల్ నడుపుతున్నాడు. మన ఎన్టీ రామారావు గారు 100 సంవత్సరాలు అయిందని ఒక సంవత్సరం మొత్తం ఒక సినిమా ఫ్రీగా వేసాడు ప్రతిరోజు, సంవత్సరం మొత్తం. పెమ్మసాని థియేటర్, అది కూడా రామారావు గారు కట్టించిన థియేటర్. రామారావు గారి కొడుకు పేరుతో కట్టిన థియేటర్ అది, రామకృష్ణ థియేటర్ తెనాల్లో. అది కావాలని ఈయన ఏ రోజో కొనుక్కున్నాడు. ఆ థియేటర్ని కొనుక్కొని దాన్ని నడుపుతున్నాడు. అదేవిధంగా నరసరావుపేట ఏరియాలో సేవా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అన్నీ చూస్తున్నాం. ఇప్పుడు మిగతా రాజకీయ నాయకులు ఎన్ఆర్ఐలకి ఈయనకి తేడా ఏంటంటే, ఏ ఎన్ఆర్ఐ వచ్చినా నేను వచ్చాను, నేను బ్రహ్మాండంగా చేస్తానని చెబుతాడు. అది మనం నమ్మాలి. ఈయన విషయంలో అది కాదు. ఈయన ఆల్రెడీ ఎన్ఆర్ఐ అయినా కూడా చేస్తున్నాడు కొన్ని సంవత్సరాల నుంచి. ఈయన ఏం చేస్తాడనేది మన కంటికి కనపడుతుంది. అలాంటి వ్యక్తికి ఎంపీగా కూడా గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేయడానికి, ఇంకా జనం కోసం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మా పిల్లలిద్దరు అమెరికాలో ఉన్నారు. నేను అమెరికాలో కూడా అంతా తిరుగుతూ ఉంటా. అక్కడ కూడా ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏం చేస్తున్నాడు అనేది మాకు తెలుసు. అక్కడ కూడా మేము చూసాం ఈయన చేసే కార్యక్రమాలు. అక్కడ మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడుండా అందరిని ఒక యూనిటీ లాగా చేయటం, వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా చేయటం. అక్కడున్న స్టూడెంట్స్కి అనేక మంది మన ఆంధ్ర విద్యార్థులు అక్కడ ఉంటారు. వాళ్ళందరికి కావాల్సినవి కూడా ఈయన అందుబాటులో ఈయన ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ అందిస్తూ ఉంటాడు. వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తూ ఉంటాడు. వాటి కోసమే లక్షలు ఖర్చు పెట్టాలి మామూలుగా అయితే మనం. అలా లేకుండా అందరికీ ఉచితంగా ఫ్రీగా ఈయన అందరినీ కలిపి చేస్తూ ఉంటారు అక్కడ సేవా కార్యక్రమం. అంటే ఆయన మెంటాలిటీ మనకు అర్థమైపోతూ ఉంటుంది. అమెరికాలో చూసాం, బురిపాలెంలో చూసాం, నరసరావుపేటలో చూసాం. అది కాకుండా ఆయనకి సంవత్సరానికి 100 కోట్లు ఉన్న ఆస్తి కాకుండా 100 కోట్ల ఆదాయం ప్రతి సంవత్సరం వస్తుంది అమెరికాలో. 100 కోట్లు నాకు తెలిసిన వారికి. అంత ఆదాయం వచ్చేవాడికి ఈ సేవ చేయటం, ఈ జనమందరిని తిరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదో పోగేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం నేను ఈ రాష్ట్రంలో పుట్టా, ఈ బురిపాలెంలో పుట్టా, ఇక్కడ డబ్బులతో, ఇక్కడ జనం కట్టిన ట్యాక్సులతో డాక్టర్ని అయ్యాను, ఇవాళ బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నాను, ఇక చాలు మనకి, ఇక మనం సేవ చేద్దామని. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కూడా జనం మొదట ఏమనుకున్నారు, ఇంత సినిమాల్లో ఇంత డబ్బులు వస్తున్నాయి, ఈయనేం చేస్తాడు అనుకున్నారు. ఆయన ఆదాయం చాలనుకొని వచ్చి ఏ విధంగా పనిచేశాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జనం కోసం ఏ విధంగా విజన్ 20 సంవత్సరాల ప్రోగ్రాం పెట్టి పనిచేస్తున్నాడు. అదే టైపు నాయకుడు ఈ చంద్రశేఖర్. విజన్ ఉన్న నాయకుడు. ఒక సంవత్సరం 5 ఏళ్ళకి కాదు, ఒక 20 సంవత్సరాలు ఈ గుంటూరు పార్లమెంట్కి కానీ, ఈ ప్రాంతానికి కానీ ఏం చేయాలనే కాన్సెప్ట్తో వస్తున్న నాయకుడిలాగా కనపడతా ఉంది. అది నమ్మొచ్చు కూడా మనం, ఎందుకంటే గతంలో చేస్తున్నాడు కాబట్టి నమ్ముతా ఉన్నాం.
ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో ఈ పార్లమెంట్లో ఆయన గెలుస్తాడు. అందులో అసలు అనుమానమే లేదు. ఎవ్వరు ఇంకో పార్టీ నుంచి కూడా ఓట్లు వచ్చాయి, కానీ అందరికన్నా తెలుగుదేశం పార్టీలో ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు అందరికన్నా మెజారిటీ ఎక్కువ రావడానికి అవకాశం ఉన్న వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. సార్, ఈ పార్లమెంట్ పక్కన పెట్టేస్తే మీరు ఇందాక స్టార్టింగ్ అన్నారు ఆడవాళ్ళకి అందరికీ అన్యాయం జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది, వీటన్నిటి గురించి చెప్పారు వైసీపీ ప్రభుత్వం. కానీ రైతులకి రైతు బంధు అని, ఆడవాళ్ళకి వాళ్ళ పిల్లలకి సంబంధించి కానీ నాడు నేడు అనే కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అందుతున్నాయి. సో డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ మళ్ళీ వైసీపీకి ఓటేయరంటారా? డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ ఓట్లు వేస్తారనుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారే ఓడిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఎన్ని పథకాలు పెట్టి డబ్బులు ఇస్తున్నాడో వీటన్నిటికన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇచ్చారు. మీరు 15,000 వేస్తున్నాడు పిల్లలకి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఒక్కళ్ళకే వేసేది కుటుంబంలో. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంట్లో 6 పిల్లలు చదువుకుంటే 6కి స్కాలర్షిప్ ఉంది. 6 అమెరికా వెళ్తామంటే ఫీజులు కట్టారు. ఎంతమంది ఉంటే అంతమందికి. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయాడు? బ్రహ్మాండంగా ఇచ్చాడు, ఇంతకంటే ఎక్కువ. అచ్చగా సంక్షేమ పథకాలతోనే గెలుస్తాం అనుకోకూడదు. రాజకీయంలో రకరకాల మార్పులు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మేము ఇంతకంటే ఎక్కువ ఇస్తామన్నాడు. ఎన్జిఓలు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అప్పులతో వచ్చాడు ఈ రాష్ట్రానికి. 16,000 కోట్ల అప్పు ఉంటే అప్పుడు వచ్చి ముఖ్యమంత్రి అయితే ఎన్జిఓలకు ఎంత ఇచ్చాడు? పర్సంటేజీ 48% అప్పులు రాష్ట్రంలో ఇచ్చాడు. అయినా కూడా ఎన్జిఓలు అప్పుడు అందరు చప్పట్లు కొట్టారు. 60 సంవత్సరాలు చేశాడు, 62 సంవత్సరాలు అయింది. ఏమైంది? ఎందుకేలా వాళ్ళందరూ? ఈయన వచ్చి మీకు పెన్షన్ ఇస్తా, మిమ్మల్ని కొండ మీద కూర్చోబెడతానంటే అది నమ్మారు ఉద్యోగస్తులు. అందుకని జనం చదువుకున్నాడు ఆశ ఉంటుంది. నీకు అది ఇస్తా ఇది ఇస్తా అంటే అబ్బో చంద్రబాబు నాయుడు గారు ఇదేగా ఇచ్చింది, ఈయన వస్తే కొండ ఏదో బంగారం తెచ్చి మనకి ఇస్తాడు అనుకుని ఓట్లేసారు. ఇచ్చినాక కదా దూరపు కొండలు నునుపు కొండ నున్నగా కనపడుతుంటుంది దూరంగా ఉంటే. దగ్గరికి వెళ్ళి ఎక్కితేగా తెలిసేది. అది చూపించాడు. ఇప్పుడు దూరపు కొండ ఎట్టుంటుందో చూపించాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని మారుతున్నారు జనం. దానికోసం కార్మికులు ఉన్నారు, ఇసుక లేదు. భవన నిర్మాణ కార్మికులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా అని పథకం పెట్టి బ్రహ్మాండంగా కార్మికులందరికీ చచ్చిపోతే డబ్బులు, దెబ్బ తగిలితే డబ్బు, రోజు పని లేకపోతే డబ్బు, మినిమం వేజెస్. ఇవాళ మినిమం వేజెస్ లేవు. లేబర్ ఆఫీస్కి వెళ్తే మాట్లాడేవాళ్ళు లేరు. కార్మికుడికి పని లేదు. కనీసం ప్రావిడెంట్ ఫండ్ కూడా కంపెనీలు కట్టకపోతుంటే అడిగే పరిస్థితి లేదు. అడిగే నాదుడు లేదు. అడిగితే కేసు. అది ప్రస్తుతం కార్మికులకు ఉన్నవాళ్ళందరూ. తాత్కాలిక కార్మికులు అందరినీ పర్మనెంట్ చేస్తా అన్నాడు. లక్షల మంది తాత్కాలిక కార్మికులు ఈరోజు ఉన్నారు. మనం ఎవరో చెప్పక్కర్లా. మీరు ఆర్టీఏ ప్రకారం గవర్నమెంట్ని అడిగినా చెబుతారు ఎన్ని లక్షల మంది తాత్కాలిక కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ చేశాడు. అధికారంలోకి రాకముందు అందరినీ చేస్తా అన్నాడు. ఎంతమందిని చేశాడు? ఒక 10,000 మందిని చేస్తే సరిపోదు. నేను 10,000 మందిని పర్మనెంట్ చేశానని రోజు పోస్టర్లు వేస్తూ ఉంటారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 70 లక్షల మంది తాత్కాలిక కార్మికులు ఉన్నారు. 10,000 ఎంత, 70 లక్షలు ఎంత చెయ్యి మొత్తానికి. మరి చేస్తా అన్నావుగా. ఎందుకు వేయాలి నీకు ఓటు? ఈ కార్మికులు అందరూ ఎందుకు వేయాలి? ఈ కర్షకులు అందరూ ఎందుకు వేయాలి? రైతు బంధాన్ని 4 రూపాయలు వేస్తే పోదు. నువ్వు అక్కడ గోదావరి నుంచి వచ్చే నీళ్ళు ఆపేసావు. మాదంతా మాగాణి ప్రాంతం. అంతకుముందు గోదావరి నీళ్ళు వచ్చినప్పుడు అంతకు ముందు కన్నా ఎక్కువ బండి ఒడ్లు బ్రహ్మాండంగా. ఇప్పుడేది? నీళ్ళు లేవు, పంట లేదు, రైతుకి గిట్టుబాటు ధర లేదు. పండిస్తే పంట తగ్గిపోయింది, అమ్ముకోవడానికి రేటు తగ్గిపోయింది. ఎవరికి చెప్పాలా? ఎక్కడికి వెళ్ళినా పలకరించే నాదుడు లేదు. మాకు తెలియదని అధికారులు చేతులు కట్టుకొని కూర్చో ఉంటారు. 10 మంది వచ్చామని అడిగితే పోలీసులు వచ్చి కొడతారు. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఈ బాధల బందిని తప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇస్తాడనేది కాదు, ఏం చేస్తాడనేది కాదు. ముందు ఈ రాక్షసుడికి దండం పెడితే వెళ్ళిపోతే వచ్చేవారు ఏదో ఒకటి చేస్తే బతకొచ్చు అని. సామాన్యుడు బతకటం కోసమే వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయాలి ఈరోజు. భవిష్యత్తులో ఏం జరుగుద్ది అనేది కాదు. చంద్రశేఖర్ గారు ఏం చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడు అనేది కూడా క్వశ్చన్ కాదు. ముందు రాక్షసుడి నుంచి ఇప్పుడు సావులో ఉండం, సావు నుంచి బతకాల. బతికిన తర్వాత మనకు మార్గం అప్పుడు ఎత్తుక్కుందాం అనే ఆలోచనతో ప్రతి మనిషి ఉన్నాడు ఈరోజు. మీరు కిలార్ రోసే గురించి కూడా ఇక్కడ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. నిన్నటిదాకా పొన్నూరు ఎమ్మెల్యే. మీరు పొన్నూరు నియోజకవర్గం వెళ్తే, చేబ్రోలు మండలం వెళ్తే స్టోరీ అంతా చెప్తారు ఏం జరుగుతుందని. మొత్తం పొలాలన్నీ తవ్వేసి, గవర్నమెంట్ పొలాలు కాదు ప్రైవేట్ పొలాలు కూడా కొన్ని జిల్లా పరిషత్ పొలాలు, రైల్వే పొలాలు అన్నీ తీసుకొని కోరి గుంటలు. మాకు నరేంద్ర గారు, ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు మొత్తం లైవ్ కూడా ఇచ్చాడు అన్ని ఛానల్స్కి. నిరాహార దీక్షలు చేశాడు ఏం చేస్తారని. గవర్నమెంట్ రూల్ ప్రకారం 10 అడుగుల కంటే తవ్వకూడదు కోరీలు. 100 అడుగులు 150 అడుగులు నీళ్లు పడదాకా భూమిలో కోరీలన్నీ తవ్వి ఉన్నాయి.
ఇప్పుడు వెళ్ళి ప్రత్యక్షంగా చూసినా కూడా తెలుస్తుంది. నరేంద్ర కుమార్ గారు ఆయన మీద కేసులు వేశాడు, గవర్నమెంట్కి రిప్రజెంట్ చేశాడు, కోర్టులకు వెళ్ళాడు. ఏం చేసినా కూడా ఈ ప్రభుత్వంలో తవ్వుకుంటానే ఉన్నారు. ఇవాళ మీరు ఇప్పుడు బయలుదేరి వెళ్ళినా అక్కడ మిషన్ ఆడుతూ ఉంటుంది. కోరీళ్ళు వేల కోట్ల రూపాయలు దోపిడీ, వేల కోట్లు, వందలు కాదు, వేల కోట్లు దోపిడీ చేసి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తాం మీరు వేయమంటే ఓట్లు వేస్తారా జనం? అక్కడ పిల్లలు బడి చచ్చిపోయారు, గేదెలు బడి చచ్చిపోయినాయి. మీరు లైవ్లో మీరు ఛానల్ కాబట్టి వెళ్ళి చూడండి. వడ్లమూడి దగ్గర వెళ్ళండి, కోరి మీద వడ్లమూడి, సేకూరు, సెలపాడు, సుద్దపల్లి, వేజళ్ళ, చేబ్రోలు, అన్ని గ్రామాలు, గుండారం, ఏ గ్రామం అయినా వెళ్ళండి, కోరి కనపడుద్ది. ఇది ఎవరు దవ్వారని అక్కడ అడగండి జనాన్ని. ప్రత్యక్షంగా చెబుతారు ఎవరు దవ్వుతున్నారు, ఇదంతా ఎక్కడికి వెళ్తుంది ఈ సంపద అంతా అని. దోసుకున్నారు మొత్తం. ఆ విధంగా దోపిడీ చేసిన వ్యక్తులు మళ్ళీ బ్రహ్మాండంగా ఉన్నారు, పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు. ఓట్లు వేయండి అంటే జనం కళ్ళు మూసుకొని మన కళ్ళ ముందు కనపడేది వదిలేసుకొని ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు రాంబాబమ్మ. రాంబాబు గారు, ఎలా ఉంది సార్ ప్రతిపాడులో ఈసారి? రామాంజనేయులు గారు గెలుస్తారా లేదంటే మళ్ళీ వైసీపీయేనా? ప్రతిపాడులో రామాంజనేయులు గారు గెలవటానికి 100కి 100% గ్యారంటీ ఉందమ్మా. రామాంజనేయులు గారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఇదే గుంటూరు జిల్లాకి కలెక్టర్గా చేశారు. ఆయన 10 మందికి సుపరిచితుడు. తర్వాత తెలుగుదేశం పార్టీ పట్ల జనానికి ఉన్న అభిమానం, అందులో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా ప్రజలకు కూడా కలిసి వచ్చే అంశాలు. ఈ అంశాలతో వాళ్ళ యొక్క అభివృద్ధిని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి వైసీపీ గవర్నమెంట్లో ఏం జరిగిందనేది అందరూ గ్రహించారు. కాబట్టి 100% రామాంజనేయులు గారు గెలవబోతున్నారు. అంటే ఆయన గతంలో కొడుమూరులో పోటీ చేశారు, కర్నూలులో. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ గుంటూరుకు వచ్చారు. ఆయన గురించి అంటే ఇక్కడ 2 ఏళ్ళు కలెక్టర్గా చేశారనే తప్ప ఆయన గురించి ఏం తెలుసు ప్రజలకి? ఏం చూసి ఓటేస్తారు? అంటే ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి కానివ్వండి, సరే ఇబ్బందులు వచ్చిన వ్యక్తులు ఎవరిల్లు కలిసినప్పటికీ వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని ఏ విధంగా పరిష్కరించారనేది ప్రతి ఒక్కళ్ళ దృష్టిలో ఉందమ్మా. 2, అతను కూడా చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆ విజన్ ఉన్న నాయకుడు యొక్క ఉన్న పార్టీలో పనిచేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఇక్కడ రావడం జరిగింది. ఆ విధంగా ఆయన మీద జనానికి నమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, ఇక గుంటూరు పార్లమెంటు విషయానికి వద్దాము. ఈసారి కొత్తగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు టీడీపీ నుంచి పోటీకి దిగుతున్నారు. అటుపక్క కిలారి రోషయ్య అంటున్నారు వైసీపీ నుంచి. అది కూడా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఒకవేళ వీళ్ళిద్దరే పోటీలో ఉన్నారంటే ఏ విధంగా ఉంటుంది? పూర్తిగా ఆయన రాజకీయాలకు కొత్త, ఓ ఎన్ఆర్ఐ బయట నుంచి వచ్చారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటేనమ్మా, ప్రజలైనా కూడా పార్టీల వాళ్ళైనా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కిలారి రోషయ్యని పొన్నూరు నియోజకవర్గం నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ గుంటూరు పార్లమెంట్లకు పోటీ చేయమంటున్నారు అంటే, పొన్నూరు నియోజకవర్గానికి పనికిరాని వ్యక్తి గుంటూరు పార్లమెంట్కి ఏ విధంగా పనికి వస్తారనేది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇక్కడ కంటెస్ట్ చేయడానికి పార్లమెంట్కి నాయకుడు లేడు. అక్కడ దోసేశాడు ఎవరు? రోషయ్య గారు పొన్నూరు నియోజకవర్గంలో మైనింగ్లో దోసేశాడు. ఆ డబ్బుని ఇక్కడ ఖర్చు పెట్టే వ్యక్తి కూడా లేడు. కాబట్టి ఇతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అంతే తప్ప ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకోవడమే తప్ప ఆయనకు ఓట్లు రావు, గెలవడవు. ఎందుకంటే అంతకుముందు ఇక్కడ పార్లమెంట్కి ఆయన పోటీ చేశారు మోదుగులు గారు కాదని చెప్పేసి వీళ్ళకిస్తే నియోజకవర్గంలో సామాజిక వర్గ పరంగా కూడా చూసుకున్నప్పుడు రోషయ్య గారు గెలిచేదానికి ఎట్టి పరిస్థితుల అవకాశాలు లేవు. 100% పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలుస్తారమ్మా. అది కూడా రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ఇక్కడ ఎందుకు సార్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన అంత నమ్మకం ఏంటి అసలు? అంటే ఒక వ్యక్తి రాజకీయాల్లో 2 రకాలుగా వస్తారమ్మా. ఒకటి రాజకీయంగా కింద నుంచి ఎదిగిన వ్యక్తి ఒక రకము. ఈయన ఒక డాక్టర్గా విదేశాల్లో ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ విపరీతమైన డబ్బులు సంపాదించుకొని ఆయన అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ఆయన బుర్రిపాలెంలో కూడా ఆయన సొంతూరు, అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఇవన్నీ ఉండి ఇంకా నేనేదో ఈ సమాజానికి చేయాలి, ఇక్కడి నుంచి నేను వెళ్ళాను కాబట్టి తిరిగి వచ్చి ఇక్కడ ఏదో ఒకటి చేయాలి, ఆ చేసే విధానంలో ఆయన దగ్గర స్వతహాగా డబ్బులు కూడా ఉన్నాయి. ఆయన చాలాసార్లు కూడా చెప్పారు ఈ మధ్య మీటింగుల్లో, అవసరమైతే నా సొంత డబ్బు ఖర్చు పెట్టైనా నేనున్న ఈ కాన్స్టిట్యున్సీని బాగు చేస్తాను అంటే. దానికి ఉదాహరణ ఏంటంటే ఆల్రెడీ కొన్ని ఆయన చేసి ఉన్నారు కాబట్టి ప్రజలకు ఆ నమ్మకం కలుగుతుంది. రెండోది, ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇంతకుముందు ఉన్నవాళ్ళు ఏదైతే గల్లా జయదేవ్ గారు ఉన్నారో, సెంట్రల్లో బీజేపీ పూర్తిగా సహకరించకపోయినా ఆయన చాలా బాగా చేశాడు. ఇక్కడ గవర్నమెంట్ కూడా ఆయనకు వ్యతిరేకంగా చేసినా చాలా బాగా చేశాడు. అందువలన ఇక్కడ ఇబ్బందులను తట్టుకోలేక ఆయన వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆయన ప్లేస్లో ఇంకో భగవంతుడు వచ్చాడన్నమాట ఇక్కడికి. పెమ్మసాని గారు ఇప్పుడు గుంటూరు జిల్లా పార్లమెంటు ప్రజలందరికీ ఒక దేవుడు లాంటాడు. ఆయన్ని వదులుకుంటే, మొన్న లాస్ట్ టైం చంద్రబాబును వదులుకుంటే ఏం జరిగిందో అదే జరుగుతుందని ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెమ్మసాని గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సురేష్.
సురేష్ గారు ఎలా ఉంటుంది సరే సార్ ప్రతిపాడులో టీడీపీకి ఛాన్స్ ఉంటుందా లేదా వాళ్ళు మళ్ళీ వైసీపీ అంటారా? ఈసారి డెఫినెట్గా టీడీపీకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జనసేన కూడా కలిసింది కాబట్టి యాక్చువల్గా జనసేన కలవకపోతే ఇంతకుముందు ఒక 3,000 మెజార్టీ 5,000 మెజార్టీ తోటి వైసీపీ వచ్చేది. ఇప్పుడు జనసేన ఉంది కాబట్టి 15,000 మెజార్టీ తోటి టీడీపీ గ్యారంటీగా విన్ అవుతుంది. ఎందుకు వైసీపీ పైన అంత వ్యతిరేకత? అంటే అన్నీ అభివృద్ధి లేదు, ధ్వంసాలే కానీ ఇక మిగిలింది ఒకటే విధ్వంసమే. రేపు అది కాపాడుకోవటం కోసం ఇప్పుడు బీజేపీ వాళ్ళతోటి ఏదన్నా పోలింగ్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా ఉంటుందనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళతో కలుపుకోవటం, లేకపోతే యాక్చువల్గా అంత అవసరం ఉండదు. మొత్తానికి టీడీపీ అంటారు, రామాంజనేయులు గారు గెలుస్తారు అంటారు. డెఫినెట్గా గెలుస్తారు. మినిమం 15,000 నుంచి 20,000 మెజార్టీతో గ్యారంటీ గెలుస్తారు. రామాంజనేయులు గారి గురించి చెప్పండి. మంచి వ్యక్తి, ఇంత ముందు నుంచి కూడా బాగా ఇప్పుడు ఇంతకుముందు కలెక్టర్గా చేస్తున్నారు. మంచి వ్యక్తి, అందరిని కలుపుకుపోతున్నాడు. ఇప్పుడు అంతకుముందు పరిచయం లేని వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి ఈ నియోజకవర్గంలో తిరిగిన ప్రతి గ్రామం తిరుగుతున్నారు. బాగా ఇంతకుముందు చేసిన కార్యక్రమాల్లో ఇది చెప్తున్నాడు. ఇంతకుముందు ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఏం చేశాను, ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం తక్కువ టైంలో ఆయనకు అవగాహన ఉంది, కొత్త వాళ్ళు వచ్చింది దానికంటే. ఇక కమింగ్ టు గుంటూరు పార్లమెంట్, ఇక్కడ గుంటూరు పార్లమెంట్ విషయానికి వస్తే టీడీపీ నుంచి కొత్త వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిలిచి ఉంటున్నారు. అటుపక్క కిలారి రోషే అంటున్నారు వైసీపీ నుంచి. ఇది జనరల్గా కూడా గుంటూరు పార్లమెంట్ మాత్రం ఎప్పుడు టీడీపీకే వస్తుంది, సరే అది మిస్ అవ్వకుండా. మరి ఈసారి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈసారి డెఫినెట్గా వస్తుంది, కాకపోతే ఇంకెక్కువ మెజార్టీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ పొన్నూరు నియోజకవర్గమే డౌట్ అన్నారు, ఆయన తీసుకొచ్చి ఇక్కడ చేశారు పార్లమెంట్ నియోజకవర్గం. ఇది కూడా గ్యారంటీ కాకపోవచ్చు. ఒకవేళ అయితే మళ్ళీ విడతల రజనీయే పార్లమెంట్కి కూడా పోటీ చేద్దాము. ఇప్పుడు మార్చారు కదా చాలామందిని, అట్లా చెప్పలేము. అయితే ఇంకా ఈజీగానే ఉంటుంది ఈయనైతే, పెమ్మసాని గారికి. అయితే జయదేవ్ గారు ఉన్నప్పుడు కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు ఓడిపోయినా కానీ పార్లమెంట్ స్థానం గెలుచుకున్నారు. ఆయన మంచితనం అది. ఇప్పుడు ఈయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అంతకు మించి అన్నట్టుగా ఉంది. అది మామూలుగా నేను 5 సంవత్సరాల కోసం రాలేదు, 30 సంవత్సరాల కోసం వచ్చాను. గతం కూడా చేసినవి కూడా కనిపిస్తున్నాయి. అందుకని ఇతని మీద మంచి నమ్మకంతో ఉన్నారు. మంచి మెజార్టీతో 1,500,000 దాదాపు మెజార్టీతో గ్యారంటీ గెలుస్తారు. ఎందుకు నమ్మాలి చంద్రశేఖర్ గారిని? స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు, లోకల్ వాళ్ళు ఎందుకు నమ్మాలి అంటే ఏం చెప్తారు? ఎందుకు నమ్మాలంటే ఇప్పుడు ఇంతకుముందు చేసినవి ఉన్నాయి కదా, ఎందుకు కొంత సామాన్యులు తెలియదు, ఇప్పుడు తెలుస్తున్నాయి. ఆయన ఏం చేసింది, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేసింది మొత్తం తెలుస్తుంది. కాబట్టి ఆయన చెప్పేదంటూ విజన్ ఉంది, గ్యారంటీగా కొంత వ్యతిరేకత కూడా ఉంది, అన్నీ కలిసి వస్తాయి. మేము అనుకుంటున్నాం ఏంటంటే జయదేవ్ గారు మంచి వ్యక్తి, ఒకటే ఎక్స్పెక్టేషన్, అంతకు మించే ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్ అది. నమస్తే మ్యామ్, మీ పేరు? నా పేరు అనుపమ అండి. అనుపమ గారు, ప్రతిపాడు మీరు. ఓకే, ఎలా ఉంది మ్యామ్ ప్రతిపాడులో ఈసారి టీడీపీ అనుకుంటున్నారా వైసీపీయా? మేము టీడీపీ రావాలనుకుంటున్నాము. ఎందుకంటే కరెంటు బిల్లులు అదివరకు 500 కట్టేవాళ్ళం, ఇవాళ అదే కరెంటు బిల్లు అదే మనుషులు ఇంట్లో 1,600 పే చేస్తున్నాం. త్రిబుల్ అయిపోయింది. మరి ఏది చూసినా కూడా మనం అసలు కొనలేకపోతున్నాం. ఏదైనా ఊరు వెళ్దామంటే రోడ్లు సరిగ్గా లేవు, అన్నీ అస్తవ్యస్తంగానే ఉంది. బ్యాంకుల్లోకి వెళ్తే బ్యాంకుల్లో సరిగ్గా లేదు, అదని ఇదని 10 కట్టింగు. వీడు అప్పులు చేయటం, మా బ్యాంకుల్లో మా అకౌంట్లో నుంచి డబ్బులు లాగటం, డబ్బులు ఏం కట్ అవుతున్నాయి, అయ్యని ఇయ్యని అదని ఇదని చేస్తారు. 10 ట్యాక్స్ లాగనిటారు, దేనికి రెస్పాన్సిబుల్ లేదు. అక్కడికి వెళ్తే వాళ్ళు సరిగ్గా చెప్పరు. అదేమంటే మీ ఆధార్ కార్డు అంటారు. మేమేం చెప్తాం, దేనికి పోయిన డబ్బులు అంటే ఆధార్ కార్డు అంటారు. మాకు క్రెడిట్ కార్డులే లేదు, ఏమి డెబిట్ కార్డు లేదు, మా డబ్బులు ఎలా పోతాయి? మేము చెక్ ఇచ్చి తీసుకునే వాళ్ళం అంటే దానికి రెస్పాన్సిబుల్ ఉండదు బ్యాంకులు, వాళ్ళ చుట్టూతా మేము తిరగాల. అన్ని గవర్నమెంట్లో చూసింది దరిద్రంగా ఉన్న గవర్నమెంట్ ఏదంటే కనుక జగన్ పరిపాలనే. మరి మీ ప్రతిపాడు విషయానికి వచ్చినట్లయితే రామాంజనేయులు గారు ఇంతకుముందు కొడుమూరులో చేశారు, కంటెస్ట్ చేసి ఓడిపోయారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఆయన ఏం చూసి ఓటేయాలంటారు? అసలు ఏం చేసి అంటే ఆయన కలెక్టర్గా చేశారు, ఆయనకు అన్ని బాధ్యతలు తెలుసు, అందుకని ప్రజలను బాగా పరిపాలిస్తాడనే భావంతో వేద్దాం అనుకుంటున్నాం. గుంటూరు పార్లమెంట్ విషయానికి వద్దాం మ్యామ్. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అని చెప్పేసి ఇక్కడే గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అటుపక్క కిలారి రోషయ్య నిలుచుంటున్నారు వైసీపీ నుంచి. ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య? వాళ్ళిద్దరిలో చూస్తే కనుక ఈయన ఎడ్యుకేటెడ్, మంచి అనుభవం ఉంటుంది,
ఒక డాక్టర్గా అక్కడ ఫారిన్లో చేసి వచ్చాడు అమెరికాలో. ఆయన వస్తే బాగుంటుంది, అందరినీ బాగా చూస్తారని మేము అనుకుంటున్నాం. అది బాబు గారు వస్తే కనుక పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. భావితరాలు బాగుండాలంటే బాబు గారు రావాలి. సో నేను ఇక్కడ ప్రతిభ నియోజకవర్గంకి వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ క్రమంలో రజిత అని ఈవిడ ఒక సర్టిఫికేట్ పట్టుకొని వచ్చారు. ఏంటి అని అంటే మాట్లాడతాను అని అన్నారు. ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఏంటండి ఇది? ఇప్పుడు చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ మీద అరెస్ట్ చేశారండి. ఆ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ మాకు జరిగింది, మాకు ట్రైనింగ్ ఇచ్చారు, సర్టిఫికేట్స్ ఇచ్చారు. దాంట్లో ల్యాబ్స్ లేవని చెప్పేసి అని అన్నారు, అసలు టీచర్స్ లేరన్నారు, స్టూడెంట్స్ ఉండరు, జస్ట్ ఫార్మాలిటీ కోసం పెట్టారు అని చెప్పి అన్నారు. కానీ మాకు ట్రైనింగ్ ఇచ్చారు, ల్యాబ్స్ ప్రొవైడ్ చేశారు, మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఒక 1 or 2 వీక్స్లో కూడా మాకు కంపెనీస్ తెస్తానని చెప్పారు, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తానని కూడా చెప్పారు. మరి దాని మీద అరెస్ట్ చేశారండి చంద్రబాబు నాయుడిని. ఓకే. సో అదంతా అబద్ధం. అదంతా అబద్ధం అండి. వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు ఇరికియటానికి అవన్నీ ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. ఓకే ఓకే. ఏం జరిగింది స్కిల్ డెవలప్మెంట్లో? మీకు ఏం నేర్పించారు? .NET అండి, ఫుల్ స్టాక్ మీద .NET చేశారు, ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ విత్ వాళ్ళే ల్యాబ్స్ ప్రొవైడ్ చేసి ల్యాబ్స్లో కూడా ట్రైనింగ్ చేశారు. అంటే ప్రోగ్రామ్స్ కూడా అక్కడే ఎగ్జిక్యూట్ చేసేలాగా చేశారు. 2 hours క్లాస్, 2 hours ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయించారు. ఓకే ఓకే. సో ఓటు ఉంది కదా మీకు? ఉందండి. ఏంటి ఫస్ట్ ఓటా ఇది? సెకండ్ ఓట్. ఫైన్. ఓకే. చూడ్డానికి చిన్నగా ఉండేసరికి నైస్. ఓకే. ఏంటి ఈసారి ఎలా ఉంటుంది మీ ప్రతిపాడులో? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేమైతే టీడీపీ గెలిచిద్దాం అనుకుంటున్నాం. ఎందుకు వీటన్నిటిని చూసా లేకపోతే ఎందుకు? లేదండి, మా ఊరు ఇప్పుడు బీకేపాలెం, కాకమాన మండలం బీకేపాలెం అండి. అక్కడికి వెళ్ళాలంటే ఒక్క రోడ్డు కూడా సరిగ్గా లేదండి. ఓకే. సో టీడీపీ వస్తే మారిపోద్ది అనుకుంటున్నా? మారిపోయింది. ఎందుకు అంత నమ్మకం? అంతకుముందు పరిపాలన చూసాం కాబట్టి అది మారిపోయింది అనుకుంటున్నాను. ఓకే. సో కమింగ్ టు యువర్ పార్లమెంట్, ఈసారి టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఒక ఎడ్యుకేటెడ్, మీరు ఒక ఎడ్యుకేటెడ్ వస్తున్నారు. ఇటుపక్క కిలారి రోషే గారు అంటున్నారు వైసీపీ నుంచి. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అండ్ వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? మేము ఎక్స్పెక్టింగ్ టీడీపీ వాళ్ళ గెలుస్తారు అనుకుంటున్నామండి. ఫస్ట్ టైం ఎవరికైనా ఛాన్స్ ఇస్తారు కదండి, అలాగే ఇచ్చారు. ఒక ఛాన్స్ అని చెప్పి జగన్కి ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా వీళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తాం. ఓకే. తెలుసా మీకు? విన్నారా పెమ్మసాని గారి గురించి? అలా ఇట్లా ఉంటుంది. ఓకే. సో ఆయన ఏమంటున్నారంటే 30 years ఇక్కడే ఉంటాను, ఇక్కడున్న స్టూడెంట్స్ భవిష్యత్తుకి నాది గ్యారంటీ, 1,00,000 ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తాను గుంటూరు వాళ్ళకి అని అంటున్నారు. సో ఆయన ఒక ఎడ్యుకేటెడ్ ఎన్ఆర్ఐ, డాక్టర్, కంపెనీ ఉంది. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఇవన్నీ చెప్పాను కదా, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక స్టూడెంట్? ఓకే, ఇప్పుడు ఎన్ఆర్ఐ డాక్టర్ అండి, వాళ్ళు తెచ్చే కంపెనీస్ మాకు యూజ్ అవుతాయి. అలా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వాళ్ళు తెచ్చే కంపెనీస్ మాకు యూజ్ అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మేము .NET నేర్చుకున్నాం కోడింగ్ సబ్జెక్ట్గా, మాకు యూజ్ అవుతాయని మేము అనుకుంటున్నాం. వాళ్ళు ల్యాబ్స్ ప్రొవైడ్ నార్మల్గా ఏదైనా ఇప్పుడు హాస్పిటల్లో అయినా కంపెనీస్ ల్యాబ్స్ ప్రొవైడ్ చేస్తారు, ఏదైనా సిస్టమ్ వర్క్ కావాలన్నా కానీ ఉంటుంది. అలాంటివి మాకు వస్తాయి కదా అని చెప్పి మేము అలా అనుకుంటున్నాం. వస్తాయి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, అనురాధ. అనురాధ గారు, ఎలా ఉంటుంది మ్యామ్ ఈసారి మీ ప్రతిపాడులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? 100% టీడీపీ. ఎందుకని? ఆల్ యాంగిల్స్ ల్యాబ్స్ అయిపోయినాయి, పర్టికులర్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ విత్ ప్రైమరీ స్టేజ్ నుంచి. అంటే నాడు నేడు అని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేస్తాం. బోగస్ స్కూల్స్ అన్నీ మెర్జ్ చేస్తున్నారు. 3 kilometers ఆఫ్టర్ ఉంటేనే వాళ్ళు వెళ్ళడానికి పిల్లలు ఇష్టపడలేదు. సో చైల్డ్హుడ్ అంతా వాళ్ళ ఎడ్యుకేషన్కి క్లోజ్ అయిపోతుంది. మెర్జ్ చేయడంతో చాలా వరకు అసలు ఎడ్యుకేటెడ్ అయితే ఎడ్యుకేషన్ ఏంటో తెలుస్తుంది. ఇలాంటి క్యాండిడేట్స్ వచ్చి నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పడమే కానీ శూన్యం, ఏమీ లేదు. యాజ్ ఏ ఎంప్లాయీస్గా అది ఎప్పుడు లేని సఫర్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అందరూ. ఏం జరిగింది ఇంకా? ఏం జరగడం ఏముంది, ఒక విజనరీ ఉంటే దాని ప్రకారం ఏదైనా ఎవరైనా వర్క్ చేస్తే విజన్ కనిపిస్తుంది. డెవలప్మెంట్ లేకుండా ఎంతవరకు సంక్షేమం? మొత్తం అప్పులేగా. 1 రూపాయి ప్రాఫిట్ లేకుండా మనం ఇంట్లో బెనిఫిట్ పొందాలంటే ఎంత ప్లాన్డ్గా ఉండాలి. అలాంటిది స్టేట్ మొత్తం చూడాలి అంటే ఎంత ఉండాలి? ప్రతి వీక్ అప్పేగా. ఈ అప్పు ఎవరు తీర్చాలి? యాజ్ ఏ పీపుల్. మరి వాళ్ళు ఎంతవరకు తీర్చగలరు? ప్రతిదీ ట్యాక్సేగా. పెట్రోల్ ఎంత అవుతుంది పక్క స్టేట్తో కంపేర్ చేస్తే? 500-600 పెట్రోల్ ఇప్పుడు 1,500 దాటుతుంది మాకు మంత్లీ ఎక్స్పెన్సెస్. అన్నీ కూడా సెంట్రల్ చూసుకుంటుంది కదా. సెంట్రల్ ట్యాక్స్, ఇక్కడ స్టేట్ ట్యాక్స్ ఎక్కువ కదా. మరి ఆ ట్యాక్స్ పక్క స్టేట్తో కంపేర్ చేస్తే 10 రూపీస్ అడిషనల్గా ఉంది. మరి పక్క స్టేట్లో ఏంది, మన స్టేట్కి ఎందుకు వస్తున్నాయి? చెత్త మీద ట్యాక్స్ వేసిన మినిస్టర్ ఎవరంటే ఈ మినిస్టరే. ఇంట్లోంచి చెత్త తీసుకెళ్తే ట్యాక్స్. దేనికి ట్యాక్స్ లేకుండా ఉంది? ప్రతిదీ ట్యాక్సే.
ఎలా మరి నార్మల్ లైఫ్లో ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ ఎలా? వీళ్ళకి ఏదో ఒకటి ప్రాఫిట్ ఉంటే నువ్వు ట్యాక్స్ వేసినా కొంచెం మౌల్డ్ అవుతారు. అసలు ఏ డెవలప్మెంట్ లేకుండా ప్రతిదీ ట్యాక్స్ 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 ఎలా డెవలప్ అవ్వాలి? అసలు పిల్లలకి ఎలా నెక్స్ట్ ఫ్యూచర్, నెక్స్ట్ జనరేషను? అసలు ఒక్క స్టూడెంట్ ఉంటున్నాడా? డిగ్రీ కంప్లీట్ అయిందంటే అదర్ స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మిగిలేదు ఎవరంటే ఏజ్డ్ పీపుల్. ఇక అది ప్రజెంట్. మీ ప్రతిపాటి గురించి మాట్లాడుకుందాం. మరి టీడీపీ అన్నారు కాబట్టి అటు ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ రామాంజనేయులు గారు నిల్చుంటున్నారు. ఆయన గురించి మీకు ఎంతవరకు తెలుసు, ఏం చెప్తారు? ఆయన మా దృష్టిలో నెక్స్ట్ ఫస్ట్ విజనరీ పర్సన్ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన గైడ్ లైన్స్లో వీళ్ళు ఫాలో అవుతారు. ఆల్రెడీ ఐఏఎస్ ఒక డిస్ట్రిక్ట్ని మెయింటైన్ చేసిన పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటే ఆల్రెడీ వాళ్ళ ప్లాన్స్ అన్నీ ఎడ్యుకేటెడ్గా ఉంటాయి. సో కాన్ఫిడెంట్. సో కమింగ్ టు పార్లమెంట్ మ్యామ్, పార్లమెంట్ నుంచి ఈసారి ఫస్ట్ టైం టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిలుచుంటున్నారు. అటుపక్క కిలారి రోషయ్య అంటున్నారు. ఎలా ఉంటుందండి? అసలు మేము రెండో పర్సన్ చూడం. మాకు కావాల్సింది ఫస్ట్ పర్సన్ అంతే. సో పెమ్మసాని గారు అంటారు అంతే. ఏం చూసి పెమ్మసాని గారికి ఓటేస్తారు? ఏం చూసేదంటే ఆయన మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, డాక్టరు, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని చూస్తుంటారు కదా. ఇప్పుడు ఆ ఏపీ పరిస్థితి కూడా పేషెంటే. సో ఆ పేషెంట్ని మౌల్డ్ చేసేది ఎవరు అంటే పెమ్మసాని, అంతే. సో ఏం తెలుసు ఆయన గురించి మీకు? ఆయన గురించి మాకు తెలవాల్సిన అవసరం లేదు. పర్సన్ చూడగానే డిగ్నిటీ ఫస్ట్, అంతే. క్వాలిటీ నెక్స్ట్. జయదేవ్ కూడా బురిపాలెం అల్లుడే. ఆయన 10 years చేశారు. ఆయన పరిపాలన ఎవరు ఇక్కడ ఇది లేదు, ప్రతిదీ బాగానే ఖర్చు పెట్టాడు. ఎక్సలెంట్గా ఉంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ బురిపాలెం నుంచే వస్తున్నాడు. ప్లస్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గైడ్ లైన్స్ కాబట్టి మాకు ఇబ్బంది లేదు. హ్యాపీగా ఉంటుంది. వస్తే గవర్నమెంట్ కంపల్సరీ వస్తుంది, అంతే. నమస్తే సార్, మీ పేరు? పూర్ణమల్లికార్జునరావు. రాజేంద్రరావు గారు, ఎలా ఉంది సార్ మీ ప్రతిపాడులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టీడీపీయా వైసీపీయా? టీడీపీ 100కి 100 గెలుస్తుందమ్మా. అందరూ ఇబ్బంది పడి ఉన్నారు. చిన్నాళ్ళు వాళ్ళు ఇచ్చే నామినల్ మనీతోటే బతకాలి, బతికితే పనులు చేసుకోవడానికి లేదు. ఇక వాళ్ళు ఇచ్చే ఈ ట్యాక్సుల మూలంగా వాళ్ళు ఇచ్చే 3,000 రూపాయలు ఇస్తున్నారు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ 3,000 రూపాయలు ఇస్తే ట్యాక్సుల కిందే ఓ 1,500 వెళ్ళిపోతాయి. 1,500 ఇచ్చినట్టే లెక్క. ఆ 1,500 తోటి వాళ్ళ జీవితం సాగదు కదా. మంత్లీ ఇవాళ మెయింటెనెన్స్ కాడికి వచ్చేటప్పటికి రోజుకి 500 రూపాయలు లేదే ఇద్దరు మనుషులకి తినటానికి చాలదు. పల్లెటూరులో కూడా 500 అవుతుందంటారు? మరి ఎక్కడైనా అంతే కదా. ఇప్పుడు ఎక్కడ ఇవాళ కేజీ 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు రైస్ కాస్ట్. ఫ్యామిలీ మెంబర్స్ ఒక 2 3 ఉంటే రోజుకి ఎన్ని కిలోలు పడతాయమ్మా? దాంట్లో కర్రీస్ ఎంత అవుతాయి? ఆయిల్ ఎంత ఉంది? ఇవాళ కేజీ 200, 250 రూపాయలు అట్లా అమ్ముతున్నారు. ఏదైనా అదే పరిస్థితి. తినటానికి వీటికి ముఖ్యంగా ఈ ఆయిల్ ఇవన్నీ కూడా సెంట్రల్ డిసైడ్ చేస్తుంది కదా సార్. మరి ఈ స్టేట్ విషయానికి ఎందుకు కంపేర్ చేస్తున్నారు? స్టేట్ విషయానికి అంటే ప్రొడక్షన్ రైతుదే గమ్మా. రైతు తినటానికే బతుకుతానికి లేనప్పుడు ఇప్పుడు మినిమం దానికి ఒక రేట్ పెట్టేసి వాళ్ళు బతుకుతానికి సరిపడా చూపించాలి కదా. గవర్నమెంట్ బాధ్యతే కదా అది. సబ్సిడీ ఇవ్వాలి. సబ్సిడీ ఈ అవసరంలా, సబ్సిడీ కాదు నేను అంటుంది. ఇప్పుడు ఈ రైతు పండించే పంటకి విలువలు అనేది ఒకటి ఇది కట్టాలి కదా. అంటే మీరు అనేది ఒక పక్క రేట్లు పెరుగుతున్నాయి కానీ పండించిన దానికి మాత్రం గిట్టుబాటు లేదు, గిట్టుబాటు ధర లేదు కదా. మరి వీళ్ళకి ధర లేదు, కొనుక్కొని వీళ్ళు తినాలి. ఇప్పుడు రా మెటీరియల్ వీళ్ళు తినరు కాబట్టి మామూలు మార్కెట్కి ఇస్తారు కాబట్టి వాడు దాన్ని ఆయిల్ చేసి పిండినందుకు ఇక్కడికి వచ్చేటప్పటికి 250, 300 రూపాయలు పెట్టి అంటే కేజీ 300 అంటే ఎంతమ్మా? క్వింటాల్ కాస్ట్ ఎంత వచ్చిందమ్మా? 30,000. ప్రొడక్షన్ వాల్యూ వచ్చేటప్పుడు రా మెటీరియల్ కాస్ట్ వచ్చేటప్పటికి 5,000, 4,000, 6,000. 30,000 అంటే ఎంతమ్మా? వేరియేషన్ చెప్పండి, మీరు చెప్పండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరేమో టీడీపీ 100% గెలుస్తుంది అంటారు. వీటికి రేట్లన్నీ డిసైడ్ చేసేది సెంట్రల్. సో ఆఫ్కోర్స్ ఇక్కడ వీళ్ళు తక్కువ చేసే అవకాశం వీళ్ళకు ఉంది, కానీ చేయలేదు, పక్కన పెట్టండి. మరి అంత రేట్లు పెంచే సెంట్రల్ బీజేపీని ఇప్పుడు పొత్తులో పెట్టుకొని ముందుకెళ్తాము అని చెప్పేసి టీడీపీ అంటుంది. అసలు దీన్ని సమర్థిస్తారంటారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? దాదాపుగా సమర్థించరు. అయితే ఏంటంటే మోడీ గారు కూడా దొంగ నా లెక్కలో. ఎందుకు అంటున్నాను అంటారేమో, గతంలో కూడా
ఈ ఈవీఎం బాక్సులు, బ్యాలెట్ బాక్సులు, నెంబర్ ఆఫ్ బాక్సెస్ అడిషనల్గా పెట్టుకొని బాక్సులు మారుస్తారనేది మా డౌటు. ఓకే. ఇవాళ ఇక్కడ స్టాంపింగ్ ఎంతమంది ఎన్నోట్లు వేశారు అని ఓటింగ్ కౌంటింగ్ మాత్రమే తీసుకుంటారు. వాటిల్లో వాళ్ళ ఇష్టం వచ్చినాయి, వాళ్ళు వచ్చినట్టు వాళ్ళకి కావాల్సినన్ని టైప్ చేసుకొని ఈ బాక్సులు ఎత్తుకెళ్ళి ఇప్పుడు నెలన్నర ఎందుకమ్మా కౌంటింగ్ ఇవి పెట్టిన తర్వాత వాళ్ళ ఎలక్షన్ జరిగిపోయింది. ఆఫ్టర్ 1 month కౌంటింగ్కి తీసుకుంటాం అంటున్నారు. 1.5 month ఎంతో పెట్టి డేట్ పెట్టి 1 month ఎందుకు ఉంచాలా? ఇమీడియట్లీ కౌంట్ చేసి పెట్టండి, పబ్లిక్కి అనౌన్స్ చేసేయండి. 1.5 month తర్వాత కౌంట్ చేస్తే అంటే ఈవీఎం బాక్సులు మారవరు అనేది గ్యారంటీ ఏమన్నా ఉందా? కానీ అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు అలాంటి పరిస్థితి రాలేదు సార్. 3-4 daysలో కౌంటింగ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. మొన్న మా తెలంగాణలో జరిగినప్పుడు. మొన్న మీకు జరిగినాయి అని కాదమ్మా, ఆంధ్రాకి పట్టిన దౌర్భాగ్యం అది. లాస్ట్ టైం కూడా అంతే చేశారు కదా, లిమిట్ ఆఫ్ టైం తీసుకొని పీరియడ్ తీసుకొని ఎప్పుడో కౌంటింగ్ చేశారు. ఓకే. సో మీకు బీజేపీ పైన డౌట్. మరి ఏం చెప్తారు, టీడీపీకి ఎలాంటి సలహా ఇస్తారు? టీడీపీకి సలహా ఇచ్చేది ఏముంది? దాదాపుగా బీజేపీతో పొత్తు పెట్టుకోపోవటం మంచిది. ఓకే. ఒకటి ఈ బ్యాలెట్లు అసలు బ్యాలెట్లు వేసుకోవాలి, స్టాంపులు పెట్టేసుకొని బ్యాలెట్లు వేసుకోవాలి లెక్క ప్రకారం. అది కాకుండా ఈ ఈవీఎంలు పెట్టేసి డూప్లికేట్ స్టాంపింగ్లు కూడా పడుతున్నాయి. ఈవీఎంలు అసలు అనుకోని రీతిలో మెయింటైన్ చేయాల్సిన నెసరీ ఏముందమ్మా గవర్నమెంట్కి? లక్షల్లో ఇది అంటానికి లేదమ్మా. దొంగలంతా మన పొలిటీషియన్స్లోనే ఉన్నారు. పబ్లిక్ ఎప్పుడూ దొంగ కాదమ్మా, పొలిటీషియన్స్ దొంగలు. అది సార్, ఇక కమింగ్ టు మీ గుంటూరు పార్లమెంట్ గురించి మాట్లాడుకుందాము. పార్లమెంట్ నుంచి ఈసారి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. అటుపక్క వైసీపీ నుంచి కిలారి రోషే అంటున్నారు. ఈయన చూస్తే కొత్త, ఆయన పూర్తిగా రాజకీయాలకి కొత్త, ఓ ఎన్ఆర్ఐ. ఆయనకైతేనేమో ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్రెడీ పొన్నూరులో 5 years చేసి వచ్చారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటుంది అంటే, ఒక ఎమ్మెల్యేగా ఏ గ్రామానికి ఎంత చేశాను అనేది ఒక పదం చెప్పమానండి, కిలారి రోషి అని. ఏ గ్రామానికి కాదు, ఏ పర్సన్కి చేశాను అనేది చెప్పమనండి. ఎవ్వరికి ఏమీ చెయ్యనోడు, ఒక కాన్స్టిట్యున్సీలో మనుషులకే చెయ్యనోడు, ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి అంటే 7 కాన్స్టిట్యున్సీలు కలిపి ఒక పార్లమెంట్ అండి. ఆ 7 కాన్స్టిట్యున్సీల మందికి అంతమందికి చేయగలుగుతాడు. అక్కడికి చేయలేనాడు లక్షల మందికి ఎలా చేయగలుగుతాడు? 8 లక్షలు 9 లక్షలు జనాభా ఉన్నారమ్మా. మినిమం 10 మందికి చేయలేనివాడు 9 లక్షల జనాభాకి సేవ చేస్తాడా? ఇంతకుముందు ఎక్కడన్నా చేశాననే ఇష్యూ ఒక్కడు ఒక మై పెట్టుకొని నేను ఇది చేశాను అని అనమానండి, ఎవరికి చేయలే. ఇప్పుడు దాకా నిన్న రైతులు రోడ్ల మీద కూర్చున్నారు, నీళ్లు లేవని. ఇచ్చారా? ఇప్పుడు పంటలు అయిపోయినాయి. పంటలు అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు చేసేది మట్టుకేముంటుంది? ఇప్పుడు వచ్చి చేయలేరు కదా. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు మేము మున్సిపాలిటీలో అది చేసాం ఇది చేసాం, ఇక్కడ బజార్లు బాగు చేస్తున్నాం, చెత్త తీస్తున్నాం, ఏదో చేస్తున్నాం, ట్యాక్స్లు వచ్చి హౌస్ ట్యాక్స్ అయితే అడ్వాన్స్గా కట్టండి అంటారు. బజార్లో మురికి నీళ్లు పోవు. ఎవడు బజార్ ముందు ఎవడు వాకిల ముందు వాడు శుభ్రం చేసుకోవటమే. అంటే రోడ్లు కూడా నడుస్తానికే దారులు లేవు. ఏం చేశారని చెప్పని అంటారమ్మా. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖరు అంటారు, సంవేర్ ఏదో చేశాడు అనేది ఒకటి ఉంది, ఆ ఊరు దత్తత తీసుకొని చేస్తున్నాడు అనేది ఒకటి ఉంది. ఊరి ప్రజలకి ఏమీ లేకుండా చేశాడు అనే దానికి కాడికి వచ్చేటప్పటికి ఒక పొలిటీషియన్గా పెద్ద నాయకుడిని చేస్తే ఎంతమందికైనా ఎంతైనా ఏళ్ల కంటే మినిమం ఒక 50-70% అన్నా ప్లస్ చేస్తాడు, కానీ మైనస్ అయితే చేయలేడు కదా. అవునా కాదా? నా అభిప్రాయం చెబుతున్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొని 90% ఓటింగ్ ఆయనకే పడుద్ది. త్రూ అవుట్ 90% పడుద్ది. 10% అసలు ఆ కిలారి రోషి అనేవాడికి ఓటు కూడా వేసేవాళ్ళు రేర్. వాళ్ళ కుటుంబ సభ్యులు వేస్తారేమో, లేకపోతే వాళ్ళ మిస్సెస్ వేసిద్దో, లేదు అంటే వాళ్ళ మిస్సెస్ కూడా కొంచెం నీట్గా ఆలోచిస్తే అమ్మాయి కూడా ఓటు వేయదు. అది. థ్యాంక్ యూ అండి. మీ పేరు? నా పేరు నాగరాజమ్మ. నాగరాజ్, ఎలా ఉంటుంది సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఫైట్ వైసీపీ టీడీపీ మధ్య ఏ విధంగా ఉంటుంది?
ఇప్పుడు వైసీపీ టీడీపీ మధ్య కాదమ్మా అసలు మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక ఆణిముత్యం దొరికాడు నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ ఇంకేదైనా కానీ మన ఆంధ్రాకి ఆణిముత్యం, ఆయన దేశానికే ఆణిముత్యం. ఇవాళ చంద్రబాబు అనేవాడు ఓడిపోతే దేశమే వెనక్కి వెళ్ళిపోద్ది. ఎలాగంటే ఆయన్ని దిక్సూచిగా తీసుకొని ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. కానీ మన కర్మ ఏంటంటే ఆయన్ని వెనక్కి నెడుతున్నాం. ఆయన కూడా బీజేపీ వాళ్ళు ఆడే పాచికలు డ్రామాలు అర్థం కాక పోయినసారి అంటే ఏదో బ్లైండ్గా వెళ్ళిపోయి మైండ్ గేమ్లో పడిపోయి ఓడిపోయావు. ఇవాళ నువ్వు బీజేపీతో ములాఖత్ అంటే అసలు మనం ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ తీసుకెళ్తున్నావు, ఆయన ఎట్లా కలుస్తారు నిన్ను, ఆయన ఎట్లా డెవలప్ చేస్తారు చంద్రబాబు నాయుడు అనేవాడిని, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎట్లా సపోర్ట్ చేస్తుంది బీజేపీ చెప్పండి. అంటే మీరు అనేది ఇండైరెక్ట్గా వైసీపీకి సపోర్ట్. ఇండైరెక్ట్గా ఇది చిన్న ఏమీ చదువుకోనాడికి కూడా అర్థమైపోతుంది జరగబోయేది ఏందనేది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ, ఎంఆర్ఓ వ్యవస్థ కానీ, కలెక్టర్లు కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రతి వాడు చూస్తున్నాడు. కానీ మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఏమైనా నాలాంటాడు ఏమైనా రోడ్డుకు వచ్చి మాట్లాడితే నన్ను తీసుకెళ్ళి లోపలేసేస్తున్నారు, నా మీద కేసు పెడుతున్నారు. ఇప్పటికి నా మీద 5 కేసులు ఉన్నాయి, ఆల్రెడీ 5 కేసులు ఉన్నాయి. కానీ పోరాడుతున్నాను. ఎందుకంటే ఇవాళ నా పిల్లలు, నా బాధ్యతలు అన్నీ అయిపోయినాయి. నా పిల్లలు మంచి స్టేజ్లో ఉన్నారు. ఇవాళ నేను ఎవ్వరి కోసం పోరాడాల్సిన పని లేదు. ఈ ప్రజల కోసం నీలాంటి మహిళామణులు ఆడపిల్లలు ఏమైపోతారు రేపు. నిజంగా అమ్మా, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తానమ్మా. ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాను, అబ్బాయి దగ్గర ఉంటున్నాను. అయితే రాబోయే కాలంలో ఇప్పటికే దారుణాలు. ఇప్పుడు 16,000 మంది ఆడపిల్లలు లేని వాళ్ళ రాష్ట్రంలో ఏమైపోయినా తెలియదు. ఒక ఆడపిల్ల మనకి అరగంట బడికి నుంచి ఇంటికి రాకపోతేనే మన కన్న తల్లిదండ్రులు కడుపు చెత్తుపడి అల్లాడిపోతూ ఉంటాం. మరి 16,000 మంది ఆడపిల్లలు వెళ్ళిపోయారు. ఎవరైనా మాట్లాడుతున్నారా? కేంద్రం మాట్లాడుతుందా? ఇవి కుహాన ముసుగులో ఉన్న నాయకులు మాట్లాడుతున్నారా? చెప్పండి అమ్మా. ఇప్పుడు అందరికీ చూస్తున్నారు మన రాష్ట్రం ఏమైపోయింది, అయినా కానీ బుద్ధి రావట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాపం ఎట్లా కొట్ట ఈ పిచ్చోళ్ళని పొచ్చోళ్ళని కలుపుకొని గెలిచి రాష్ట్రాన్ని ఏదో చేద్దాం అనుకున్నాను. చేయనీరమ్మా. నా ఉద్దేశం, నా ఎనాలిసిస్ చేయనీరు. ఏదో జరుగుతుంది కుంభకోణం. లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడరు, అంత కాన్ఫిడెంట్గా చంద్రబాబు నాయుడిని పబ్లిక్గా తిట్టరు. అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏం జరుగుతుందంటే ఇప్పుడు గతంలో ఏం జరిగింది, ఇవాళ ఇంకా ఇప్పుడు ఒక్క తిరుపతి పార్లమెంటు ఉదాహరణ తీసుకోండి. అసలు అనేక ఫేక్ ఓట్లు తయారు చేసి, అసలు ఎవరికి లేని నాలెడ్జ్, ఎవరు ఊహించ సన్నివేశం అది. ఫేక్ ఓట్లు తయారు చేసి, ఫేక్ పోలింగ్ చేసి, బస్సులు ఎన్ని బస్సులు పెట్టారు, కళ్యాణ మంటపాలు బుక్ చేసి, నానా రసం చేసి, గందరగోళం చేసి చివరికి తేల్చారు ఇది ఫేక్ పొరపాటు జరిగిందని. ఎవరో కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు. కానీ సస్పెండ్ అనే అధికారులు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 10 జన్మలు ఎత్తి ఉద్యోగాలు చేసి సంపాదించుకున్నారు. అందుకని డోంట్ కేర్. ఉద్యోగం ఉన్న పోయినా ఒకటి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. వాళ్ళు అంత సంపాదించుకున్నారు. మన పేదవాడు ఏం సంపాదించుకున్నాడమ్మా? పేదవాడు కడుపు నిండి చాలనుకున్నారు. వాళ్ళకి సంపాదన వద్దు, నా భార్యకి పట్టు గులుసులు వద్దు, నా భార్యకి పట్టు చీరలు వద్దు, నా పిల్లలకి మంచి చదువులు, కడుపు నిండి చాలనుకున్నారు. ఇవాళ చిన్న ఎత్తు బంగారం కొనలేని వాళ్ళు ఉన్నారు. 100 రూపాయలు జేబులో లేని వాళ్ళు కూడా ఉన్నారమ్మా. వాళ్ళ పరిస్థితి ఏమైందమ్మా? వాళ్ళ కోసం నా పోరాటం, నా ఆరాటం మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది, అది మా తాతగారి దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు నేను అడిగేది 2024లో టీడీపీలో అసలు ఏం జరుగుతుంది, ఏం పొరపాట్లు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు మీరు? అసలు పొరపాట్లు అంటే చిన్న ఎగ్జాంపుల్ అమ్మా. అమ్మనా బూతులు తెచ్చిన దాడి వీరభద్రరావు అనకాపల్లి, అట్లాగే చాలామంది ఉన్నారమ్మా. ఇప్పుడు కర్నూలు జిల్లాలో కొంతమంది ఒక వర్గానికి చెందిన వాళ్ళు కోవట్లుగా చేరుతున్నారు. అది ఆయన ఇంకా తెలియకపోతే ఎట్లాగమ్మా? సో అంటే మీరు అనేది వైసీపీ నుంచి కోవట్లో వస్తున్నారు నెంబర్ 1. ఇంకా అట్లాగే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటే వాలంటీర్లు అందరూ దుర్మార్గులు అంటలా నేను. వాళ్ళల్లో 50% మాత్రం పక్కా వైసీపీ. మరి తప్పు కదమ్మా. ఇప్పుడు అంటే నేను చంద్రబాబు నాయుడు గారు చేసే పొరపాట్లు ఏంటి అంటున్నాను. మీరు ఒకటి వాళ్ళని చేర్చుకోవటం ఒక పొరపాటు అంటున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్తో పొత్తు కలుపుకోవడం పెద్ద పొరపాటు. ఎందుకంటే అమ్మా, ముందు పవన్ కళ్యాణ్ని పంపించారు బీజేపీ వాళ్ళు. ముందు నువ్వు వెళ్ళిపో సైలెంట్గా, తర్వాత మేము చూసుకుంటాం. తర్వాత ఎలక్షన్లు ఇంకా కొంచెం నోటిఫికేషన్ వచ్చే ముందు ఆయన్ని కూడా పిలిపించుకుందాం. మెల్లిగా ఆయన్ని కూడా బుట్టలు వేసుకొని ఇప్పుడు ఏం మాట్లాడే స్థితికి వచ్చేసాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏమైనా గట్టిగా మాట్లాడితే బీజేపీ వాడు విరోధం. ఇప్పుడు మొత్తం బ్లైమ్ ఈయన మీద పడిపోద్ది. ఇప్పుడు 2009లో
తెలంగాణలో మహాకూటమి పెట్టి ఏం చేశారు? అప్పుడు అందరూ వద్దన్నారు ఆయన్ని. ఏం చేశాడు? పార్టీని నాశనం అయిపోయింది, మన రాష్ట్రాలు డివైడ్ అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది పార్టీ. ఇప్పుడు అదే పార్టీ అంతకుముందు గతంలో వాళ్ళ మైండ్ గేమ్లో పడి తెలియక చేశావు. ఇవాళ అన్ని అనుభవాలు వచ్చినాయి, అన్నీ తెలిసి కూడా వైసీపీ వాళ్ళని మొత్తాన్ని తెచ్చుకోవడం తప్పు కదమ్మా. ఈ నెక్స్ట్ బీజేపీ చేరటం ఎంతవరకు కరెక్ట్ అండి? బీజేపీ రాంగ్ అమ్మా, 100% రాంగ్. అసలు రాని, ఎందుకంటే ఒరిజినల్ బీజేపీ లేదు ఇవాళ. మహానుభావులు లాలకృష్ణ అద్వానీ, మురళీమోహన్ జోషి గారు, యశ్వంత్ సిన్హా, జార్జి ఫెర్నాండెస్ మహానుభావులు వెళ్ళిపోయారు. ఇవాళ ఉందమ్మా, ఇవాళ బీజేపీ ఉందా? ఇప్పుడు ఇతర దేశాల నుంచి ఒక్క కంపెనీ అన్న మనకు వచ్చిందా భారతదేశానికి? ఒక్క అవినీతి కేసున్న రుజువు చేయించావా? ఒక్క అవినీతి ఎమ్మెల్యేని, ఎంపీని ఇప్పుడు గోరంట్ల మాధవన్ ఆయన చాలా ఇచ్చేశాడు. అలాంటి ఆయన ఇవాళ పార్లమెంట్లో కార్లు ఎత్తుకుని వచ్చి కూర్చున్నాడు. ఏం చేస్తున్నాం? మహిళలు మొత్తం తలదించుకుని వెళ్ళకుండా కూర్చున్నారు. మరి నువ్వు ఒక పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉండి ఇంతవరకు రాష్ట్రపతికి కూడా మెమరాండం ఇచ్చాడు గోరంట్ల చేసిన పనికి. అలాంటిది నువ్వు కనీసం అతను సస్పెండ్ చేయాలి కదా. నువ్వు ఒక్క మాట అన్నందుకు మోదీ వంశస్థులు మొత్తం, మోదీ ఇంటి పేరు గల మొత్తం దొంగలు అని అన్నందుకు రాహుల్ గాంధీని 2 నెలలు సస్పెండ్ చేసి ఆయన ఇల్లు కూడా ఖాళీ చేయించావు. మరి కరెక్ట్ కదమ్మా? ఎక్కడ బీజేపీ ఎక్కడ కరెక్టు? సో మీ ఉద్దేశం ప్రకారం బీజేపీ ఇండైరెక్ట్ మళ్ళీ వైసీపీకి సపోర్ట్ అంటే? సపోర్టు ఇండైరెక్ట్ కాదమ్మా, డైరెక్ట్ సపోర్ట్. అందరికీ తెలిసింది, చిన్న పిల్లాడి అనేది చెబుతారు. ఇప్పుడు బీజేపీ చంద్రబాబు నాయుడుతో కలిసినా ఆయన నోరు మూపిస్తారు, ఈ చేసే పనులు చేసేస్తారు. చేయాల్సింది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి, ఎంఆర్ఓ వాళ్ళని కంట్రోల్ చేయాలి, కలెక్టర్స్ని కంట్రోల్ చేయాలి. ఏది ఇంతవరకు లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇంతవరకు లేదు. ఎందుకని? ఈ లోపల వీళ్ళందరూ సర్దుకుంటున్నారు. ఎక్కడ వాళ్ళందరూ సర్దేస్తున్నాడు. అన్నీ సర్దుకున్న తర్వాత ఓకే బడే బాయ్ అంటాడు ఇక్కడ, అప్పుడు వదులుతాడు నోటిఫికేషన్. లేకపోతే ఎప్పుడు రావాలి కదమ్మా నోటిఫికేషను? ఎప్పుడు మార్చి 23 రావాలా, 22 రావాలి నోటిఫికేషను, ఫిబ్రవరి 23. ఇంతవరకు రాలా. ఇప్పుడు ఎక్కడ బీజేపీ ఎక్కడుంది? నేను నా బయట అట్టి దిగింది. నేను విశ్వ హిందూ పరిషత్ సభ్యుడిని, రాష్ట్రీయ స్వయం సేవకుని, నేను ఒరిజినల్. అయినా మీరు బీజేపీ గురించి మరి ఇప్పుడు శివాజీ ఉన్నాడమ్మా, సినీ యాక్టరు, ఆయన ఒరిజినల్ బీజేపీ. ఇవాళ కాదుగా. ఎందుకంటే మనం వెనక్కి నాశనం అయిపోయింది రాష్ట్రం, నాశనం చేశారు వాళ్ళే. చంద్రబాబు నాయుడు వాడు గెలిస్తే ఇక్కడ రాష్ట్రం పూర్తిగా డెవలప్ అయిపోద్ది, గుజరాత్ని మించిపోద్ది. అది రాష్ట్రం అంతేని జగన్ మీద ప్రేమతో కాదు, చంద్రబాబు నాయుడు మీద ద్వేషంతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేసారు. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అమ్మా, నా పేరు రామినేని వెంకట్రావు అమ్మ. వెంకట్రావు గారు, ఎలా ఉందండి మీ ప్రతిపాడులో ఈసారి టీడీపీకి ఛాన్స్ ఉందా, వైసీపీనా? మళ్ళీ 100కి 150% టీడీపీ గెలవబోతుందమ్మా. ఎక్స్ట్రా 50% చెప్పేస్తున్నారు. 150% ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అభ్యర్థి బోర్ల రామాంజనేయులు గారు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారమ్మా. ఎందుకు సార్, ఎందుకు టీడీపీనే గెలుస్తుందని అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ అంటే అందరికీ ప్రాణమమ్మా. ఎందుకంటే ఒకసారి ప్రజలు పొరపాటు చేసుకుంటే అనుభవిస్తున్నారు. అనుభవించడానికి ఎప్పుడెప్పుడా అని చెప్పేటువంటిది ఎప్పుడెప్పుడు మారుద్దామనేటువంటి స్థితిలో ఉన్నారు. అదేవిధంగా బోర్ల రామాంజనేయులు గారి దగ్గరకు వస్తే మంచి మనిషి, ఐఏఎస్ ఆఫీసర్, మంచి ఉన్నత విద్యావంతుడు, మంచి నాలెడ్జబుల్ పర్సన్. అటువంటి అతను మాకు ఎమ్మెల్యేగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన ఎన్ఆర్ఐ, అక్కడ నుండి కూడా అక్కడ మంచి డాక్టర్, కష్టపడి చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఆయన స్ఫురద్రూపి, మంచి వాక్చాతుర్యం ఉంది, అదేవిధంగా డబ్బులు కూడా ఉన్నాయి. అటువంటి అతను సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాడు. ఎందుకు నమ్మాల్సి వస్తుందంటే ఆయన వేల కోట్లు, లక్షల కోట్ల అధిపతి అయినప్పటికీ కూడా ఆయన తిరిగి వచ్చి ఇక్కడ చేస్తున్నానంటే దాన్ని కంపల్సరీ మనం నమ్మి తీరాలి. కారణం ఎందుకంటే ఆయన ఆల్రెడీ బుర్రిపాలెం అనేటువంటి ఊర్లో పుట్టి రావిపాడు అని నరసరావుపేట దగ్గర సెటిల్ అయినా కూడా 27వ ర్యాంకు తెచ్చుకొని కష్టపడి మెడిసిన్ ఇక్కడ చదివి తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలో కూడా చెప్పుకోదగినటువంటి 10 మంది మనుషుల్లో వారు కూడా ఒకరిగా ప్రసిద్ధి చెంది అవన్నీ కూడా వదులుకొని ఇక్కడికి ఈ ప్రాంతానికి సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారు వచ్చారమ్మా. వారు రావటానికి ముందు ఇక్కడ చాలా వర్క్స్ చేసి ఉన్నాడమ్మా. ఎందుకు నమ్మాల్సి వస్తుందంటే పెమ్మసాని గారు
బుర్రిపాలెం ఏరియాలో స్కూళ్ళు పెట్టడం కానీ వాటర్ కానివ్వండి, ఎవరు పిల్లలకు చదువులు కానీ ఏదైనా కూడా చేస్తూ ఉన్నాడు. అదే చేయటానికి ఏమి ఆశించకుండా సొంత నిధులతో చేస్తున్నాడు. నిన్నే పేపర్లో వచ్చింది, ఆయన ఇంటర్వ్యూ చూస్తుంటే చాలా ఆనందం వేసింది. 1,00,000 ఉద్యోగాలు ఏర్పాటు చేస్తానన్నాడు. ఎట్లా చేయగలనో కూడా చెప్పాడు. కాబట్టి అతని దగ్గర విజన్ అనేటువంటిది ఉన్నది, దానిని పూర్తిగా నమ్ముతున్నాం. అంతకుముందు గల్లా జయదేవ్ గారు ఉన్నారమ్మా, వారు కూడా చాలా చాలా బాగా చేశాడు. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఆయన పెట్టిన ఇబ్బందులకి ఆయన ఇప్పుడు కాదులే అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతా కూడా ఆయన కూడా చాలా డీసెంట్గా హుందాతనంగా వెళ్ళిపోయాడు. అందరికీ పిలిచి, నియోజకవర్గ ప్రజలందరినీ పిలిచి నేను ఇట్లా వెళ్ళిపోతున్నాను అన్నాడు. అది బాధాకరం. అయినప్పటికి కూడా ఆ బాధను మర్చిపోవటానికి అన్నట్టుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు వస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడూ గుంటూరు పార్లమెంటు చరిత్రలో రానటువంటి అత్యధిక మెజార్టీతో పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలవబోతున్నారమ్మా. నాకు ఒకే ఒక డౌట్, పెమ్మసాని గారు పూర్తిగా రాజకీయాలకి కొత్త, ఇదే ఫస్ట్ టైం వచ్చారు. మీరు అన్నట్టుగా ఎన్ఆర్ఐ, ఆయన విద్యావంతుడు, కంపెనీని పెట్టుకున్నారు, ఇప్పటికొచ్చి ఇక్కడ వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అండ్ మన పిల్లలకి కూడా వాళ్ళ భవిష్యత్తుకి నేనే గ్యారంటీ అంటున్నారు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటున్నారు. ఇదంతా బాగుంది. కానీ ఆపోజిషన్లో చూసినట్లయితే కిలారి రోషే, ఆయనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. 5 ఏళ్ళుగా ఇక్కడ పక్కన పొన్నూరు నియోజకవర్గంగా ఎమ్మెల్యేగా చేసున్నారు ఆయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎంపీగా దిగుతున్నాడు అనేది చెప్తున్నమాట. ఆయన్ని ఎలా ఢీకొంటారు అనుకుంటున్నారు? అసలు మాకు ప్రత్యర్థి ఎవరు అనేది మాకు అనవసరం అమ్మా. ఆ పేరు చెప్పడానికి కూడా మేము ఇష్టపడం. మాకు ప్రత్యర్థితో పని లేదు. మా క్యాండిడేటు మా పెమ్మసాని గారు అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలవబోతున్నారు. 7 నియోజకవర్గాల ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంకా బ్రహ్మరథం పడతారు. గల్లా జయదేవ్ గారి కన్నా కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇస్తారు. అది అంతా కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం, ఇటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మంచి సమయంలో పెమ్మసాని గారు వచ్చారు, వారికి స్వాగతం పలుకుతున్నాం అందరం కూడా. అది అత్యధిక మెజార్టీతో పెమ్మసాని గారు, పెమ్మసాని నేను అని ప్రమాణం స్వీకారం చేయబోతున్నాడమ్మా ఢిల్లీలో. ఇది గుర్తుపెట్టుకోండి.